కాకినాడ రూరల్ కొవ్వూరు వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదం, అలాగే ఉపాధి కూలీలపై తీసుకెళ్లినటువంటి సంఘటన స్థలాన్ని అయితే అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే తనయుడు సందీప్ గారు కూడా అంతా కూడా పరిశీలించారు. సార్ చెప్పండి, ఈ ఘటన ఎలా చూడాలి? ఇప్పుడు నలుగురు చనిపోయారు, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? సార్, ఇది చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. తెల్లవారుజామున సుమారుగా 6:30 గంటల ప్రాంతంలో ఏదైతే అటెండెన్స్ తీసుకుంటా ఉన్నారో మన ఫీల్డ్ అసిస్టెంట్, అక్కడికి ఈ లారీ అయితే రావడం జరిగింది. మరి అది కంటి రెప్ప నిద్రలోనో మరి తెల్లవారు గంటలు కాబట్టి వెరీ అన్ఫార్చునేట్గా మీదకైతే దూసుకుని రావడం జరిగింది. వెంటనే కూడా నా స్పాట్లో నలుగురు చనిపోవడం జరిగింది. ఇద్దరు అయితే ఒకళ్ళని అపోలో హాస్పిటల్లోను, ఒకళ్ళు జీజీహెచ్లోను కూడా వైద్యం జరుగుతుంది. వైద్యంలో అయితే ఎటువంటి లోపం లేకుండా పూర్తి విధంగా అందరూ కూడా దీని మీద ఉండి మొత్తం వైద్యం అయితే చేయడం జరుగుతుంది. ఏదైతే ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? అందరూ కూడా చీలి గ్రామం అండి. మొత్తం అందరూ కూడా కాకినాడ రూరల్ చీలి గ్రామంలో రోజు పొద్దున్నే ఉపాధి కూలీల కింద పనిలోకి, శ్రామికుల కింద పనిలోకి వెళ్ళేవారు వీళ్ళంతా. అయితే ఎమ్మెల్యే గారు నిన్న రాత్రి జనసేన మీటింగ్ దృష్టి అక్కడ ఉండిపోవడం, అక్కడ లేట్ అవడం వల్ల ఇప్పుడు బయలుదేరారు అక్కడ విజయవాడలో. అయితే ఇమీడియట్గా అయితే ఇన్సూరెన్స్లు రాబోతూ ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి కూడా ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేయబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా వచ్చేలోపు, ఇవన్నీ ప్రాసెస్లో వచ్చేలోపు ఎమ్మెల్యే గారు అయితే తన సొంత నిధులతో చనిపోయిన వాళ్ళందరికీ కూడా ₹1,00,000, మనిషికి ₹1,00,000 చొప్పున ఈ అంత్యక్రియల నిమిత్తం ముందు అక్కడ జీజీహెచ్కి వెళ్ళి కుటుంబ సభ్యులకు అందజేయమని చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు జీజీహెచ్కి వెళ్తా ఉన్నాను, అక్కడ వాళ్ళకి అందజేయబోతాను. రెవెన్యూ వాళ్ళు కూడా 25,000 ఎంతో ఇస్తానన్నట్టున్నారు. సో మొత్తానికి 1,25,000 అయితే ప్రస్తుతం ఇమీడియట్గా అక్కడ అందరికీ అందజేయడం జరుగుతుంది. ఆ పైన ఏ రకంగా కుటుంబాలని కొంచెం ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ ఇతర అవసరాల నిమిత్తం కానీ అది కూడా ఇప్పుడు మాట్లాడబోతా ఉన్నాం. మొత్తం ఎంతమంది ఇక్కడ ఉపాధి కూలీలు పని చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది? ఆ జరిగే ఘటన టైంకి అయితే దగ్గర దగ్గర 12 మంది లొకేషన్లో ఉన్నారండి. మామూలుగా అయితే ఇక్కడ టోటల్గా పనిచేసే వాళ్ళు దగ్గర దగ్గర 30 మంది ఉంటారు. వాళ్ళ అటెండెన్స్ అయిపోయి వాళ్ళు ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోవడంలో ఇంకా అటెండెన్స్కి బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు 12 మంది ఉన్నారు. మహిళలండి, మహిళలు. పరిస్థితి అన్ని విధాలుగా కూడా ఆదుకునేందుకు, అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే తనయుడు ఎవరైతే కాకినాడ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు సందీప్ కూడా ఈ ఘటనా స్థలానికి రావడం జరిగింది. ఆయన అందుబాటులో లేకపోవడంతోనే అలాగే అక్కడ వచ్చి ఇక్కడ సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించి కుటుంబ సభ్యులకి ఆ ఎమ్మెల్యే తరపున ₹1,00,000 వరకు కూడా ఆర్థిక సాయం, అలాగే ఇప్పుడు ఏదైతే మట్టి ఖర్చుల నిమిత్తం కూడా ఎమ్మెల్యే సొంత నిధుల నుంచి ₹1,00,000, అలాగే రెవెన్యూ నుంచి 25,000 మొత్తం ₹1,25,000 ఆ కుటుంబ సభ్యులకి, మరణించి కుటుంబ సభ్యులకి అయితే తక్షణం అందించేందుకు కూడా ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాలతో మొత్తం అన్ని కూడా అందించడం జరుగుతుందని తన తనయుడు సందీప్ అయితే చెప్తున్నారు. ఇక ఘటన జరిగిన ప్రాంతంలో కుటుంబ సభ్యులను వాళ్ళకి ఆర్థిక సాయం అందించడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకి అన్ని విధాలుగా కూడా అండగా ఉంటామని, వాళ్ళు చదివిన విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చదివించేందుకు కూడా ముందుకు వస్తామంటూ కూడా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు సందీప్ కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్, RTV, కాకినాడ రూరల్ నుంచి.